నాగేశ్వరన్ ఇక్కడ మరొక ఇక్కడ మన ఆలోచనతో ప్రతి పాఠశాలకు టాయిలెట్స్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా ఉపాధ్యాయ తరఫున ప్రధాన ఉపాధ్యాయ తరఫున ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా గౌరవం చాలా ఆనందదాయకం. ఈ సమావేశానికి సార్ మండలం నుండి హై స్కూల్ హెచ్ఎంస్ అందరూ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, కేజీబీవీ, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ వచ్చారు సార్. అందరూ తినవలసిన కూడా కుక్కలను కూడా ఎవరో రంగ భూమి అన్నా కానీ బలవంతం చేసి తీసేసుకున్నాం. దేని కొరకు? ప్రజల కొరకు. ఇప్పుడు కూడా మేమంతా అన్నీ అయిపోయినాయి. ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా ట్రై చేస్తున్నాం, అది కూడా స్టార్ట్ చేద్దాం. ఒకటి భవిష్యత్తు బాగా ప్రాబ్లమ్స్ ఏంటంటుంది. వచ్చే 4 సంవత్సరాల్లో పాపులేషన్ పెరుగుతూ ఉంది. మనకు 10 ఎకరాలు ఉన్నవాడు వాడికి కొడుకు మనవడు కాగానే మంచికి 2 ఎకరాలు వస్తున్నాయి. దానిపైన వాడు కుటుంబాన్ని పోషించుకుంటారా? అందుకొరకే మీతో ఎడ్యుకేషన్ నాకు ఇంపార్టెంట్ అయింది. మనం మీరు మహిళల వరకు నేను ఎంత ప్రయత్నం చేస్తాను. మేమందరం గరీబులు ఉన్నాం, పిల్లలకు చదివించాలి. మాకు వ్యవసాయం లేదు, మా పిల్లలైతే చదవాలి. స్కూల్కి పంపించాలంటే, ప్రైవేట్లో పంపించాలంటే కనీసం ఇద్దరికి, ప్రతి ఒక్కరికి 2 పిల్లలు ఉంటారు. ఎంత 40,000-50,000 ప్రైవేట్ ఎక్కడైతే అది కాని పని అయినా మొండికి పంపిస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ ఉపాధ్యాయులు, ప్రజలకు జ్ఞానం నేర్పేవాళ్ళు, ఒక శక్తినిచ్చేవాళ్ళు. కాబట్టి మీకు కొన్ని ఇబ్బందులైనా, కొన్ని కష్టాలైనా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. న్యూలను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎందుకు తిరుగుతున్నా? దయచేసి మేమేం బరువెత్తుతలేము. నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ప్రతి సబ్జెక్టులో 75% ఎబోవ్ మార్కులు తండి. అవసరం ఉంటే ఇప్పుడు డిఓ వాళ్ళతో మాట్లాడేది, ఎంఈఓలో కొందరిని మీరు రైటింగ్ ఇవ్వండి. ఆ విధంగా చేస్తున్నాం. నేను ఇప్పుడు ఇంటర్ఫీరెన్స్ అవుతున్నా. నాకు చాదరైన కడిగి చేసుకుంటాను. మొత్తం కాకుండా వచ్చు కానీ చాదరైన కడిగి చేస్తాం. చేస్తే అవన్నీ చేస్తారు. కానీ దయచేసి మళ్ళీ టీచింగ్లో కాంప్రమైజ్ కాకండి. కమిషనర్ గారు, ఈ పోలీసులకు చెప్పండి, సాయంత్రం కానీ నైట్లో కానీ మన స్కూలు ధర్మీల పక్కలకు ఎవ్వడు కావడంతో ఎవరంటే కానీ వాడు అంటున్నాడు. ఎవరు కావద్దు కానొస్తే ఈ అక్కడ సిగరెట్ ఉంటుందా, సిగరెట్లు కూడా చెప్పండి, పేర్లు ఇవ్వనండి, లోపలేసేది. వాళ్ళు పెట్టుకునేటప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాలి, టైలర్స్ చేయాలి, కిచెన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి. నేను ఇంకా ఆలోచిస్తున్నా. ఊరూరు కిచెన్ మంచిది కాదేమో, మండలానికి ఒక 2 దగ్గరికి తెప్పిస్తే ఎట్లుండదు. అది డిస్టర్బ్ అవుతున్నది. మీకు నేను అబ్జర్వ్ చేశాను, మీ సగం అడ్డే వద్దకు పొందాం. ఇది నేను పెద్ద లెవెల్లో మాట్లాడి అది కూడా ఆలోచిస్తాం. మీకేం అబద్ధం లేవు. సిస్టమ్స్ కేవలం రైతు ఆ రొటేషన్, డబ్బులు రొటేషన్ అయితే అవుతుంది. కాబట్టి
మరి మన ముఖ్యమంత్రి గారు రైతుకు 2 లక్షల వరకు రుణాలు ఉన్నాయని ఆలోచించి 2 లక్షల రుణమాఫీ చేద్దామని చేస్తూ మరి నిన్ననే ముందు చిన్న వాళ్ళకి చేయాలి, ఇక్కడ చిన్న పెద్ద లేదు కానీ 2 లక్షల వరకు అందరికి ఇస్తారు, కానీ 1,00,000 వాళ్ళకు బహుశా అందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. 1,50,000 ఇవాళ ఎంత 19th ఇంకా 10 రోజుల లోపల 1,50,000 కూడా పడతాయి. 2 లక్షలు ఉన్నాయి. 15th వరకు అవి వేస్తా ఉన్నారు. ధైర్యంగా ఉండండి. అదనంగా మా టీచర్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా ఆలోచన డిఫరెంట్. మంచిగా 20-30 సంవత్సరాల క్రితం చెప్తా ఉన్నాం. మనమంటే ఒక గొప్ప నిజామాబాద్ అంటే గొప్ప అంటాం. ఎందుకు 2,75,000 ఎకర్స్ మనం పండిస్తాం చెప్పాలి. అది తెలియదేమో. మన దగ్గర నిజామాబాద్ డిస్టిక్, మెదక్ డిస్టిక్, జైరాబాద్ అంతటికంటే షుగర్ కేన్ రికవరీ ఎక్కువ వస్తుంది. మనమే చెడగొచ్చినాం కానీ అందుకొరకే మన డిస్టిక్ బాగుంది. ఆ పూడికి అయిన తర్వాత కిడ్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా కాంగ్రెస్ మా డిస్టిక్లకు అన్యాయం అవుతున్నది, 1,00,000 ఎకరాలు నీళ్ళు అందుతలేవని 2 లిఫ్ట్లు పెట్టేశాం. 2 లిఫ్ట్లు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు మీరు 32 పంటలు పండించుకున్నారు. 18-19 years లో 1 సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం ప్లేస్లో కూర్చోండి, మళ్ళీ క్లాసెస్ పెట్టుకుంటాం. స్టడీ చేసుకోవడానికి. అవునవును. అదర్ క్లాసెస్ కూడా 6th నుంచి 10th వరకు స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు సార్. 11 టీచింగ్, 11 నాన్ టీచింగ్, టోటల్ 22 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు సార్. 60 సార్. అందులోనే అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది. మొత్తం సార్ అక్కడ ఉర్దూ మీడియం వస్తే మన లోపల లీడర్స్ మీరు వాటిని నడిపిస్తారంటే మీరు లోపలేస్తారు. అర్థమైనా? మన పిల్లలు చదువుతున్నారు చేశారు సార్. ప్రయత్నం చేస్తాం సార్. మినిమం ఇప్పుడు సాధించిన రిజల్ట్ టోటల్ 705 సార్. 705 కాలేజ్ 224 అండ్ స్కూల్ 481 సార్. జస్ట్ జీపీఏ వచ్చింది సార్. 3 పిల్లలు కూడా 888 పాస్ సార్. 7 సార్. ఒక 100% రిజల్ట్ వచ్చింది సార్. టాయిలెట్స్ వర్కింగ్లో ఉన్నాయి సార్. కాలువ ఉండింది సార్, మీరు స్వయంగా వచ్చి చూశారు. స్ట్రెంత్ 65. టాయిలెట్స్ గర్ల్స్ మొత్తం కంప్లీట్ చేశారు, బాయ్స్ నడుస్తూ ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, హ్యాండ్ వాష్ కూడా కొంచెం వర్క్ ప్రోగ్రెస్లో ఉంది సార్. అది ఒకటే ఉందండి సార్. ఫ్లోరింగ్ ఇంకా అంత రిపేర్ ఉంది సార్. ఎడ్యుకేషన్ సార్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి 121 అయింది సార్. అయితే లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్ 100% సార్. అండ్ నిజంగా మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇది మా ఆదర్శ పాఠశాలలో చాలా అద్భుతంగా మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. వాస్తవంగా ఎన్నడూ ఊహించలేదు. మరి మీరు స్వయంగా వచ్చి ఈరోజు అధికారులు కూడా మరి సమ్మర్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మరి డిఈ గారు, ఏఈ గారు